సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 1-13 మీరు చదువుకోండి. అంతట కిర్యత్యరీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో నడిపించి బలపరిచి సత్యమును తెలియజేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. 2వ వచనం. మందసము కిర్యత్యరీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుంచి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించును. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పాత నిబంధనలో ఉజ్జీవ ప్రార్థన ఇక్కడ నేర్పినటువంటి పాఠాలు మనం నేర్చుకోవాలి. సమూయేలు కాలంలో ఇక్కడ మనం యెహోవాను మాత్రమే సేవించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఏంటంటే మనము యెహోవాను మాత్రమే సేవించాలి. చాలా జాగ్రత్తగా వినాలి. ఏం చేయాలంటే మనము యెహోవాను మాత్రమే సేవించాలి. ఇది పాత నిబంధనలో ఉజ్జీవ ప్రార్థన. ఏమంటారంటే విడిపించబడాలంటే రెండు ఉండకూడదు. ఈ రోజున రెండు పడవల మీద ఆడు వేస్తుంటారు చాలామంది. దేవుని నమ్ముతారు, అటు జాతకాలు చెప్పించుకుంటుంటారు. దేవుని నమ్ముతారు, ఇటు సమయాలు పాటిస్తుంటుంటారు. దేవుని నమ్ముతారు, ఇటు రోజులు చూస్తుంటుంటారు. చూసారా, రెండు పడవల మీద అడుగేస్తారన్నమాట. కానీ ఇక్కడ దేవుడిని యెహోవానే సేవించాలి. అంతటి ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. ఆమేన్. గొప్ప ఉద్యమం పాత నిబంధనలో. అంతటి సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఉపవాసముండి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విని వచ్చినప్పుడు ఫిలిష్తీయుల సర్దార్లు ఇశ్రాయేలు మీదకు వచ్చి ఈ సంగతి ఇశ్రాయేలీయులను విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుంచి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షముగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుతూ ఉండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. చూసారా, యుద్ధం చేయలేదంటాడు, ఉరువులు పడ్డాయంట. ఈ రోజున నీవు దేవుని సన్నిధిలో, నేను అదే చెప్తున్నాను, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే నీ మీదకు వచ్చే శత్రువు నీవు యుద్ధం చేయకుండా సంహరించబడతాడు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీకున్న అప్పు నువ్వు కష్టపడకుండా ఊహించిన రీతిలో తీర్చబడుతుంది. అంతేగాని నువ్వు దేవుని సన్నిధిలో గడపకుండా నువ్వు ఏదో చేస్తే మాత్రం అది అవ్వదు. ఏ సేవకుడు ప్రార్థన చేస్తే అప్పు చేరిపోతుందో, లేకపోతే ఇది ట్రిక్స్ ప్లే చేస్తే అసలు అవ్వదు. ఇది దేవుని సన్నిధిలో నువ్వు ఆత్మతో సత్యముతో స్తుతించిన రోజున అది ఖచ్చితంగా దేవుని సన్నిధిని అనుభవించగలుగుతాం. వింటున్నారా ప్రియులారా? చూడండి, ఇక్కడ ఏమి అలా యుద్ధం చేయలేదు, భయపడ్డారంట. కానీ ఏం చేస్తారు? ప్రార్థన చేయడం ప్రారంభించారు, దేవుని సన్నిధిలో గడపడం ప్రారంభించారు. హల్లెలూయా. ఊహించిన రీతిలో పిడుగు ఏంటంటే పైనుంచి వడగళ్ళు పడ్డాయంట. హల్లెలూయా. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును సేనునకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరే 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 ఇంతవరకు, చూసారా, నన్ను కాచావే ఇంతవరకు. చూసారా, 13. ఇలాగన ఫిలిష్తీయులు అణచబడిన వారై ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా ఇశ్రాయేలీయుల యొక్క యుద్ధం
ఏం చేశారంటండి వాళ్ళు? యుద్ధం చేయకుండానే ఓడిపోయారంట ఫిలిస్తీన్లు. ఇలాగున ఫిలిస్తీన్లు అణచబడిన వారై ఇశ్రాయేలీల సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయారు. సమూయేలు ఉండినటువంటి దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీన్లకు విరోధంగా ఉండెను. ఏం చేశారండి వాళ్ళు? ఏం చేశారు? నేను వెళ్తున్న దారి తప్పు, నేను చేసింది తప్పు అని చెప్పి ఉపవాసం ఉండి దేవుని సందులో కనిపెట్టారు. దేవుని నామమును మహింపరిచారు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెడతాం ప్రారంభిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడపడం ప్రారంభిస్తావో, ఊహకందని కార్యాలను నువ్వు పొందుకుంటావు. ఆమెన్. ఊహకందని కార్యాలు నువ్వు చూస్తావు. ఆమెన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చూసారా ఏం చేశారంటే వీళ్ళు? చాలా అద్భుతమైనటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. 8-6 వచనం చదువుదాం. 1 సమూయేలు 7:6. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొని మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చి వచ్చాను. ఏం చేస్తారంటండి? ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకున్నారంట. ఎస్, మేము తప్పు చేసాం యేసయ్యా. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకొని మరి ప్రార్థించడం ప్రారంభించారో, ఊహించిన రీతిలో దేవుని యొక్క అద్భుతమైన విడుదల చూశారు, దేవుని సన్నిధిని అనుభవించారు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మన అతిక్రమలు ఒప్పుకొని మనం దేవుని నామాన్ని మహింపరుస్తామో, ఏమీ లేదు ప్రియ, జస్ట్ ఒప్పుకోవటం అంతే. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాడు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అంటే ప్రతిసారి నేను పాపిని అనమని కాదు, కానీ ఇక్కడ అర్థం, ఇదిగో ప్రభా, నీ సన్నిధికి వ్యతిరేకంగా నేను వెళ్ళిపోయాను, నేను ప్రార్థించడం మానేశాను, నీ సన్నిధిలో గడపటం మానేశాను, నీకు సమయం ఇవ్వటం మానేశాను. సో హల్లెలూయా, నన్ను క్షమించేసేయా, నన్ను క్షమించినందుకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇలాగ మనం ఎప్పుడైతే సబ్మిట్ చేసుకుని మనం ఎప్పుడైతే సరెండర్ చేసుకుని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నామో, చూసారా ఇజ్రాయేల్ ప్రజలకు ఏమైపోయిందంట? యుద్ధం చేయలేదు అసలేని వాళ్ళు, యుద్ధానికి వెళ్ళలేదు అసలేని, ఏమీ చేయలేదు అసలే. ఊహకందని రీతిలో శత్రువులు ఏమైపోయారంటండి? వడగళ్ళు ఎవరు కురిపించారు? దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడంటే దేవుడు వడగళ్ళు కురిపించాడంట ఫిలిస్తీన్లు యుద్ధం చేయటకు ఇజ్రాయేల్ మీదకి వచ్చినప్పుడు. అయితే యెహోవా 10వ వచనం, ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయేలీల చేత ఓడిపోయారంట. ఉరుములు ఎప్పుడైతే ఉరుములు వచ్చాయో తారుమారు అయిపోయిందంట. హల్లెలూయా, తారుమారు అయిపోయిందంట, తారుమారు. కాబట్టి ఈరోజున మనం పాడుతున్నాం కదా, కథ మొత్తం మార్చగలిగినటువంటి వాడు, ఏమైనా చేయగలిగిన వాడు అని చెప్పి మనం పాడుతూ ఉన్నాం. ఎస్, నిజమే, దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. మన కథ మొత్తం మారుస్తాడు, మన స్టోరీ మొత్తం మారుస్తాడు, మన పరిస్థితులు మొత్తం మారుస్తాడు, మన జీవితాన్ని మొత్తం మారుస్తాడు. మన జీవితంలో ఏదైతే ప్రతికూలంగా ఉందో దాన్ని అనుకూలంగా మార్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి ఎప్పుడు కూడా దేవుని తక్కువ అంచనా వేయద్దు, దేవుని సన్నిధిని తక్కువ అంచనా వేయద్దు, దేవుని మహింపరిచే విషయంలో తక్కువ అంచనా వేయద్దు. వీళ్ళు ఎప్పుడైతే ఉపవాసం ఉండి తాము తగ్గించుకొని మరి వారి జీవితంలో ఆ దేవుని వైపు చూసారో అద్భుతాన్ని వారు స్వతంత్రించుకున్నారు. ఇలాగా నేను కొన్ని సందర్భాలు రోజు కూడా చెప్తూ వెళ్తాను, చిన్నవిగా కాబట్టి 10 నిమిషాల లోపలని చెప్తాను. ఇవి మరలా వినండి. మన జీవితం, మన విశ్వాసం బూస్టింగ్ అవుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఆమేన్. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.